హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నిజంగా జరిగిన సంఘటన చెప్పబోతున్నాను. అయితే ఇది స్టోరీ వచ్చేసి ఒక లారీ డ్రైవర్కి సంబంధించిందనమాట. సో తనకి ఏంటంటే చాలా అనుభవం ఉంది. తనకి రాత్రిల్లో కూడా లోడింగ్ వెళ్ళడం, దూరం దూరం ప్రదేశాలకి కూడా లోడింగ్కి వెళ్ళడం అయితే చాలా అలవాటు. సో ఇంకా ఏంటంటే మంచి అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అనమాట లారీ డ్రైవింగ్లో. అయితే ఒకరోజు ఏంటంటే తనకి అరటిపళ్ళు లోడింగ్ చేయాలనేసి ఒక ఆర్డర్ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఫుల్ ఫీవర్ అనమాట తనకి. సో ఏంటి కానీ అరే నేను ఒప్పుకున్నాను కదా, మరి ఎలాగైనా లోడింగ్ చేసి వచ్చి అప్పుడు నేను రెస్ట్ తీసుకుంటానులే అనుకొని ఇక తను సరే అనేసి లోడ్ దించి వచ్చిన తర్వాత నేను రెస్ట్ తీసుకుంటాను అనుకున్నాడు. సో ఇక అనుకున్నట్టుగానే లోడుని తీసుకొని వెళ్ళాడనమాట. సో ఇంకా తనకి ఏంటంటే అబ్బా లేదు, నేను తొందరగా లోడ్ దించి ఇంటికి వెళ్ళాలి కాబట్టి అనేది. అదే టైంలో తనకి చాలా ఆకలిగా వేస్తుంది. సరేలే మధ్యలో ఏదైనా డాబా కనిపిస్తే అక్కడ తినేసి వెళ్దాంలే అనుకుంటూ ఇంకా బయలుదేరి వెళ్ళాడనమాట. సో తను లోడ్ దించిన తర్వాత ఏమి తినకపోవడం వల్ల ఆకలి చాలా వేసింది తనకి. సో ఇంకొకటి ఏంటంటే తను వెళ్ళిన రోజు అప్పుడు ఏంటంటే చలికాలం. సో చలికాలం కావడంతో తనకి అసలు చాలా చలిగా ఉంది. ముందే తనకి చాలా జ్వరం. సో ఆ జ్వరానికి తోడుగా ఈ చలి కూడా తోడైపోయింది. సరేలే తొందరగా వెళ్దాము, ఎక్కడైనా ఏదైనా డాబా కనిపిస్తే కొద్దిగా తినేసి వెళ్దాంలే అనుకుని అలాగే అనుకుంటూ బయలుదేరి వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు సరే అలా వెళ్తూ వెళ్తూ హైవే మీదకి వచ్చేసాడు. అయితే సడన్గా ఏమైపోయిందంటే లారీ ఆగిపోయింది. అరే ఏమైంది, సడన్గా లారీ ఆగిపోయింది ఏంటి అనుకుంటూ ఇక మళ్ళీ స్టార్ట్ చేశాడు తను. అప్పుడు అయితే 5 నిమిషాల వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 5 నిమిషాల తర్వాత లారీ స్టార్ట్ అయింది. ఏంటి ఇలా జరుగుతుంది అనుకుంటూ కొంచెం ఆలోచిస్తున్నాడు అనమాట. అబ్బా ఏంటిది, ఏమైంది, నా లారీకి అంత కండిషన్లోనే ఉంది కదా అని ఆలోచిస్తున్నాడు. సరేలే ఇంకా తనకి ఒక 5 నిమిషాల తర్వాత లారీ ఎలాగోలా స్టార్ట్ అయిపోయింది. తను ఇంకా బయలుదేరాడు. అయితే మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా లారీ లైట్స్ ఆగిపోయినాయి. ఏంటబ్బా మళ్ళీ లైట్స్ ఆగిపోయినాయి, ముందే చీకటిగా ఉంది, ఎలా వెళ్ళాలి అనేసి ఒక్క నిమిషం ఆగి మళ్ళీ ఆన్ చేశాడు. అప్పుడు ఆన్ అయ్యాయి. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి కొంచెం నాకు లిఫ్ట్ ఇస్తారా అని అడుగుతుందనమాట. ఏంటి ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే ఒక అమ్మాయి అనమాట. ఏమండి నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా, కొంచెం ఇప్పుడు వచ్చే ఊరిలోనే నేను దిగాలి, కొంచెం నన్ను పక్క ఊరిలో దిగబెట్టి మీరు వెళ్ళండి అనేసి అంటే, ఏంటప్పా టైం చూస్తే 12:30 కావస్తుంది, అయినా ఇంత రాత్రి ఇక్కడ ఏం చేస్తుంది, సరేలే అయినా నాకెందుకులే అని అనుకుంటూనే, ఏమండి ఇంత రాత్రి వేళ ఇక్కడ మీకేం పని, ఒక్కరే ఉన్నారు, మీకేం భయం లేదా అని అడిగాడు. అందుకు తను లేదండి నేను పని మీద ఇక్కడికి వచ్చాను, నేను వెళ్ళేసరికి ఇంకా బయలుదేరేసరికి చీకటైపోయిందండి, కొంచెం నాకు హెల్ప్ చేయండి, సహాయం చేయండి నాకు అని చెప్పేసరికి సరేలే ఇక్కడ దగ్గరలోనే ఊరు అంటున్నారు కదా, దిగబెట్టి వెళ్తానులే, మరి ఒంటరి అమ్మాయి కదా అనుకొని సరే అనేసి ఎక్కండి అన్నాడు. ఎక్కండి అన్న తర్వాత తను ఒకటేసారి స్పీడ్గా లారీ ఎక్కేసింది. ఏంటిది, ఇటు చూసేసరికి లారీ ఎక్కేసింది ఏంటి, అయినా సరేలే అనుకొని తను ఇంకా లారీ ముందుకు తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాడు. అప్పుడు తను ఏమడిగిందంటే, ఏమండి మీరు ఈ దారిలో ఎప్పుడైనా ప్రయాణం చేశారా అని అడుగుతుంది తను. లేదండి ఇది నేను ఫస్ట్ టైం రావడం, ఎందుకంటే ఇంతకుముందు ఈ దారి నాకు తెలీదు, ఇక్కడ సైడ్ ఆర్డర్లు అంతా నాకు పడవు, ఇక్కడ లోడ్ దించేసి వస్తున్నాను అనేసి తను మాటలో మాట కలుపుతాడు. కలిపిన తర్వాత తను ఒక విధంగా ఇలా మొత్తం చూస్తూ ఉంటుందన్నమాట తనని. ఏమేంటి నన్ను చూస్తుంది అనేసి ఇతను కూడా కొంచెం ఆలోచిస్తుంటాడు. అయితే తను ఏంటి అంటే తను కళ్ళు కూడా కొంచెం పెద్దవిగా, కొంచెం చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటే తను కొంచెం ఆ కళ్ళని చూసి భయపడుతున్నాడు. చూడ్డానికి తను చాలా బాగుంది,
కాకపోతే తన కళ్ళే చాలా పెద్దవిగా ఉండి కొంచెం ఆ కళ్ళు చాలా భయంకరంగా ఇలా చూస్తుంటే ఆయనకి ఆ కళ్ళని చూస్తే భయం వేసి అక్కడ చూడకుండా ముందు చూస్తూ మాట్లాడుతూ ఉన్నారనమాట. అయితే తను ఏమడుగుతుందంటే లారీ డ్రైవర్, ఏమండి ఈ దారి మీకు తెలిసినట్టే ఉంది కదా, ఇక్కడ ఏమైనా డాబా లాంటిది ఉందా, కొంచెం చెప్తారా అని అడిగాడు. అందుకు తను తెలీదా అంటే మీకు తెలీదు కదా, ఇక్కడ అసలు డాబా ఉండదండి, ఎందుకంటే ఈ ప్రదేశంలో అన్ని ఊర్లే ఉంటాయి కదా, ఇక్కడ ఊర్లన్నీ దాటిన తర్వాత ఉండొచ్చండి డాబా, ఇక్కడైతే లేదు అంటే ఓకే సరేలేండి ఏం చేస్తాము ఇక్కడ లేకపోతే అని చెప్పాడనమాట. అయితే ఇంకా తనకి ఏదో డౌట్ కొడుతుంది, సందేహంగా ఉంది. అవునండి ఎందుకండి ఇలా నన్ను అడిగారు, ఈ దారిలో కొత్తనా అని నాకు చెప్పండి, అసలు ఎందుకు అడిగారో నాకు తెలుసుకోవాలని ఉంది అంటే, అయ్యో లేదండి ఊరికనే అడిగాను నేను, ఎందుకంటే ఈ దారి చాలా చీకటిగా ఉంటుంది కదండి, అందుకని నేను అడిగాను, మీరు ఏం ఆలోచించకండి, ఏం భయపడకండి అని చెప్తుంది. అయితే సరేలేండి అన్న తర్వాత కొంచెం దూరం వెళ్ళాక తను, ఇక్కడ ఆపండి, ఇక్కడ మా ఇల్లు ఉంది, నేను దిగిపోతాను. అవును ఒక విషయం, మీరు ఆకలిగా ఉందని చెప్పారు కదా, మా ఇంటికి వచ్చి కొంచెం తినేసి వెళ్ళండి, నేను ఏదైనా ఒకటి వడ్డిస్తాను మీకు అని చెప్తే, అరే మీకెందుకండి శ్రమ, నేను వెళ్తాను లేండి, వెళ్ళే దారి మధ్యలో ఏదో ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడ నేను తినేసి వెళ్తానులే అని అంటే, శ్రమ ఎందుకండి, నాకు కూడా సహాయం చేశారు కదా, నేను మీకు ఖచ్చితంగా నేను తినడానికి ఏదైనా ఇస్తాను అని అంటే, సరేలే అనేసి అక్కడ లారీ ఆపి తనతో పాటు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక ఇల్లు ఉంది. అయితే అక్కడ సరే అండి ఇక్కడ మీరు కూర్చోండి, నేను తినడానికి ఏమైనా తెస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. అయితే తను ఇట్లా కూర్చొని ఒకటేసారి ఆ ఇల్లుకు చూస్తే తను అంతా చాలా భయంకరంగా ఉంది అనమాట. అది ఒక గుడిసెలాగా, ఏంటి ఇలా ఉంది, ఇల్లులాగా లేదేంటి అసలు అనుకుంటూనే తను అక్కడ ఉన్న పాత మంచం లాంటిది ఉంది, అక్కడ కూర్చోగానే కాలికి ఏదో తగులుతుంది. ఏంటబ్బా కాలికి తగులుతుంది ఏంటి మెత్తగా అని చూస్తే అక్కడ భయంకరంగా నల్లటి కోడి ఉంది. ఆ కోడి మీద కుంకుమ అవన్నీ చల్లుంటే అబ్బా అతను ఒకటేసారి ఎంత భయపడ్డాడంటే, వామ్మో ఏంది ఇది ఇట్లుంది, ఏదో చేసినట్టు, అసలు నేను కరెక్ట్ ప్లేస్కే వచ్చానా, అసలు ఈమెను చూసి కూడా చాలా నాకు ఎందుకో అనుమానంగా ఉంది అనుకుంటూ ఉండగానే తను లోపల నుంచి తనకి అన్నం తీసుకొని వచ్చింది. తినండి నేను తీసుకొని వచ్చాను, చాలా ఆకలిగా ఉందంటున్నారు కదా, కడుపు నిండా తినేసి వెళ్ళండి అంటే తను సరేలేండి అనేసి ఇంకా అబ్బా ఆకలిగా ఉంది ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతా, ఒక పని అయిపోతుంది కదా అనుకొని ఇంకా తిందామనేసి కలపబోతూ ఉంటే అప్పుడే అందులో కొంచెం ఏదో ఎర్రగా కనిపిస్తుంది అనమాట అన్నం మధ్యలో. ఏంటిది ఇంత ఎర్రగా కనిపిస్తుంది అనేసి కొంచెం స్మెల్ చూసే కొంచెం బ్లడ్ స్మెల్ లాగా అనిపిస్తుంది. వామ్మో ఇది ఏందో నాకు ఏం అర్థం కావట్లేదు అనేసి ఇది ఎట్లనో ఒకలాగా తప్పించుకోవాలి అనుకుంటూ ఉండగా తను అంటుంది, తినండి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, అమ్మో ఇప్పుడు ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి, నాకు చాలా భయంగా ఉంది, చాలా ఎట్లనో అనిపిస్తుంది అని అనుకుంటూనే, ఏమండి కొన్ని నీళ్ళు తెచ్చిస్తారా నాకు అని అడిగాడు. అప్పుడే తను సరేనండి అనేసి ఒకలాగా మాట్లాడింది. అది కూడా గొంతు మార్చి మాట్లాడినట్టు అనిపించేసరికి ఇంకా భయం వేసింది. సరే అండి నేను లోపలికి వెళ్ళి తెస్తాను, మీరు తినండి అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి వామ్మో ఇదేదో తేడా కొడుతుంది, అందుకే మా మమ్మీ ఎప్పుడు బయట వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు అంటది కదా అనేసి అది గుర్తు చేసుకొని తొందరగా అక్కడి నుంచి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆడ లారీ ఎక్కి కూర్చొని లారీ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్తూనే ఉన్నాడు. వెళ్తూ ఒక లుక్ వేసి చూద్దాం అక్కడ అనేసి ఒకసారి తిరిగి చూసేసరికి అక్కడ ఇల్లు కనిపించనే లేదు అసలు ఆయనకి. ఆడొక చెట్టు ఉంది పెద్దది, వామ్మో ఇదేదో డిఫరెంట్గానే ఉన్నట్టుంది అనేసి తను ఇంకా స్పీడ్గా ఎక్కడ ఆపకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు హైవే పైన. అయితే అలాగే ఇంటి వరకు అలాగే వచ్చేసాడు.
అయితే ఊర్లోకి వింటర్ కాగానే తన భయం పోయింది. అలాగే ఇంట్లోకి వచ్చి అదే ఆలోచిస్తూ ఉన్నాడు. సో తను ఏమనుకున్నాడంటే ఓకే, ఇంకెప్పుడు ఎవరైనా లిఫ్ట్ అడిగితే చూసి ఇవ్వాలి, అసలు ఎక్కడంటే అక్కడ ఆపకూడదు అనుకుంటూ తను ఒక 2 డేస్, ఎందుకంటే ఫుల్ ఫీవర్ కదా, 2 డేస్ రెస్ట్ తీసుకొని తర్వాత లోడింగ్ తీసుకుందాంలే, అమ్మో ముందే భయంకరమైన సంఘటన జరిగింది నాకు అనుకుంటూ తను ఇదన్నమాట ఇవాల్టి స్టోరీ. ఓకే ఫ్రెండ్స్, నా స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.